అభితం పీడబ్ల్యూ రోడ్ నుండి గట్టు సింగారం పాత ఇది పురాతనమైనటువంటి గ్రామ పంచాయతీ ఒకప్పుడు. మరి ఇక్కడ వాటర్ ఫాల్ అనేది గత 10 సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ప్రతి వర్షాకాలం సీజన్లో ఇక్కడికి రావడం, మరి దీనికి సంబంధించి సరి అయినటువంటి రోడ్డు సౌకర్యం లేకపోవడం, ఈ వాటర్ ఫాల్కి సంబంధించి ఇక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ లేకపోవడంతో ఇప్పటికీ 11 మంది యువకులు మరి 10 ఏళ్ళల్లో చనిపోవడం జరిగింది. మరి రోడ్డు సౌకర్యం చేసే విషయాలు కానీ, మరి వాటర్ ఫాల్ దగ్గర మర్చిపోయేటువంటి పర్యాటకులకు ఇదొక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడం కోసం ఒకసారి ఇవాళ దీన్ని విజిట్ చేసి ఈ ప్రాంతాన్ని పరిశీలించి మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, జిల్లా మంత్రి శ్రీధర్ బాబు గారికి, టూరిజం మంత్రి దూపల్లి కృష్ణారావు గారి దృష్టికి తీసుకెళ్ళి మరి పెద్దపల్లి నియోజకవర్గ ప్రాంతం ఇది. పెద్దపల్లి జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కూడా ఇంత పెద్ద ఎత్తున పర్యాటక కేంద్రంగా ఉండి వాటర్ ఫాల్ అటువంటి ప్రాంతం ఎక్కర్లేదు నాకు తెలిసి. మరి దీన్ని అభివృద్ధి చేస్తే పర్యాటక రంగానికి కానీ, దాంతోపాటు మరి ఏదైతే పిల్లలను తీసుకొని ఏదైనా పర్యాటకంగా పర్యటించేటువంటి ఒక ప్రాంతంగా తీర్చిదిద్దేటువంటి అవకాశం ఉంది. మరి పక్కనే ఫారెస్ట్ ల్యాండ్ ఉంది, మరి గుట్టలెంబడి కూడా పచ్చని చెట్లు ఉన్నాయి, మంచి ఆహ్లాదమైనటువంటి వాతావరణం ఉంది. మరి ప్రభుత్వ భూమి కూడా, రెవెన్యూ భూమి కూడా దాదాపు 10 ఎకరాల వరకు ఇక్కడ ఉంది అని చెప్పి గ్రామస్తులు చెప్తా ఉన్నారు. సంబంధిత ఎంఆర్ఓ గారు కూడా మాతోనే ఉన్నారు. వారు కూడా 3-4 రోజులల్లా దీన్ని సర్వే చేసి మరి ప్రభుత్వ భూమి, రెవెన్యూ ల్యాండ్ ఎంత ఉందో దాన్ని బయటికి తీసి మరి నిజంగా కూడా 8 ఎకరాలు 10 ఎకరాలు ఉండి మరి రోడ్ అభివృద్ధి చేసి ఈ పర్యాటక కేంద్రాన్ని అభివృద్ధి చేస్తే ఇది ఒక మంచి పిక్నిక్ స్పాట్ అవుతుంది. ఇది ఏంటంటే ప్రతి ఏటా దాదాపు 1,00,000 మంది పైచిలకు పర్యాటకులు ప్రతి సంవత్సరం రెయిన్ సీజన్లో ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. మరి సరి అయిన రోడ్డు లేదు, చిన్న కారు అయితే ఇక్కడికి వచ్చే పరిస్థితి లేదు, వర్షాలు బాగా పడితే పెద్ద కారు వచ్చే పరిస్థితి లేదు. ఇటువంటి పరిస్థితులలో కూడా 1,00,000 మంది పర్యాటకులు ఈ ప్రాంతానికి వస్తూ ఉన్నారంటే ఇంకా మనం సౌకర్యవంతంగా చేసి మరి ఈ ప్రాంతాన్ని కొంచెం అభివృద్ధి చేసి పర్యాటకులకు ఈజీగా వచ్చిపోయే విధంగా మనం దీన్ని తీర్చిదిద్దితే ఇది ఒక మంచి పర్యాటక కేంద్రం అవుతుంది, మంచి పిక్నిక్ ప్రాంతం అవుతుందని చెప్పి భావించి మరి గ్రామస్తులందరి సూచన మేరకు మరి ఇక్కడ ఉన్నటువంటి మా సోదరుడు ఎంపీటీసీ మహేందర్ గారు, మా సర్పంచ్ మాజీ గంట రమేష్ గారు, వారితో పాటు ఎక్స్ సర్పంచ్ శంకర్ గారు, తర్వాత ఎక్స్ సర్పంచ్ సదయ్య గారు, సోదరుడు రమేష్ గారు, అశోక్ గారు, ప్రసాద్ గారు, ఇక్కడ మా పెద్దన్న గారు, నారాయణ గారు, రాజయ్య గారు, మరి వీళ్ళందరి ఆలోచన మేరకు, వాళ్ళందరి సూచన మేరకు ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. తప్పకుండా ఈ 3-4 రోజులనే ఒక నివేదిక తయారు చేసి మా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. పేన ప్రభుత్వం లెక్క మాటలు చెప్పడం కాదు. వీడికి గతంలో మంత్రి వచ్చిండు, గతంలో అప్పున్న ఎమ్మెల్యే ఓ 4-5 సార్లు వచ్చింది ఇక్కడికి. చాలామంది తిరిగిపోయారు కానీ ఇక్కడ 10 ఏళ్ళలో ఏం చేయలేదు. తర్వాత ఇవాళ మేము వచ్చిపోయినాం. తప్పకుండా దీనికి ఒక మార్గం ఉంచేటువంటి ప్రయత్నం చేస్తాం. మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మరి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేటువంటి ప్రయత్నం చేయడం కోసం ముందుంటాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.